రోజురోజుకి ఎండలు తీవ్ర రూపం దాల్చేస్తున్నాయి. ఈ మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. దీంతో ఫ్రూట్ జ్యూస్లకు, లెమన్ సోడాలకు మంచి డిమాండ్ నడుస్తోంది. ఇతర రోజులతో పోలిస్తే ఈ వేసవికి మంచి గిరాకీ వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి అనగానే గుర్తొచ్చేది చెమటలు కక్కించే ఎండ, చల్లటి ఉపశమనాన్ని ఇచ్చేవి శీతల పానీయాలే. ప్రస్తుతం నగరంలోని రోడ్ల మీద ఎటువైపు చూసినా ఫ్రూట్ జ్యూస్, లెమన్ సోడాలు, చెరుకు రసం పండ్లు, ఐస్ క్రీమ్స్, కొబ్బరి బోండాలు దర్శనమిస్తున్నాయి. ఇక చాలా మందికి ఎండలో కాసేపు తిరిగినా అలసిపోయి శీతల పానీయాలు తీసుకుంటారు. దీంతో వీటి అమ్మకాలు జోరు అందుకున్నాయి. ఫ్రూట్ జ్యూసులు ఈ ఎండకి ఒక ఎనర్జెటిక్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి. చాలా మంది బత్తాయి, వాటర్ మిలన్, అవకాడో, మ్యాంగో జ్యూస్ ఎక్కువగా తాగుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ठंडा में बोले तो खरबूजा है, वो चलता अवाकाडो है, वो भी चलता, अच्छा रहता, टेस्ट अच्छा रहता अवाकाडो का। गिराक कैसे अच्छा रहता, अच्छा है। अभी समर स्पेशल है ना, समर स्पेशल मैंगो चलता है अभी। खरबूजा भी चलता, इनका वाटरमेलन है, ठंडा रहता शरीर के लिए। गिराक की टाइम कहते हैं सुबह में आते हैं, शाम तक आते हैं? शाम में ज़्यादा आते हैं। ఈ 10-15 నిమిషాల్లోనే ఈ ఎండకి మాకేంటంటే బాగా బాడీ డీహైడ్రేషన్ అయినట్టు అనిపించింది. సో దానికోసం చెరుకు రసం తాగడానికి వచ్చాము. సూపర్. బాగానే గిరాకీ నడుస్తుంది. ఇక అందరూ ఎండ ఎక్కువ ఉంది కదా ఈ మధ్య. ఇక ఏప్రిల్ మే రాకముందే ఎండలు ఎక్కువ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు సోడాలు, వాటర్ మిలన్లు అవి ఇవి తాగడానికి వస్తుంది. అయితే ఈ వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బయటకు వచ్చిన 5-10 నిమిషాలకే తట్టుకోలేకపోయామని, డీహైడ్రేషన్ అవ్వకుండా చెరుకు రసం తాగుతున్నామని కొందరు చెబుతున్నారు. శీతల పానీయాలకు డిమాండ్ పెరగడంతో గిరాకీ కూడా బాగా వస్తుందని వ్యాపారులు తెలియజేస్తున్నారు. ఏదైనా తినడం కంటే శీతల పానీయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నగరవాసులు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా నగరంలో ఉదయం 9 గంటల నుంచి ఎక్కువగా ఎండ కొడుతుంది. అలాగే ఈ మధ్యాహ్న టైంలో అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయాల్లో ఏదైనా బయటకు వచ్చినప్పుడు కావచ్చు, ఇతర పనుల కోసం బయటకు వచ్చినప్పుడు కావచ్చు, ఈ ఎండవేడికి తలలేకపోతున్నారు. అయితే దీని నుంచి ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి అయితే చాలామంది శీతల పానీయం వైపు అయితే మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. అయితే ఎక్కువ శాతం జ్యూస్లు అయితే ప్రిఫరెన్స్ చేస్తున్నారు. దాంట్లో మొసంబి, కర్బూజా, వాటర్ మిలన్, అలాగే ఎక్కువ మ్యాంగోకి డిమాండ్ ఉన్నట్టుగా కూడా వ్యాపారులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ జ్యూస్లతో పాటు కూడా సోడాలు, అలాగే నిమ్మరసం, చెరుకు రసం కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. వాటికి కూడా మంచి డిమాండ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు వాటర్ మిలన్లో చూసుకున్నట్లయితే కూడా మంచి పోషక విలువలు ఉంటాయి. అలాగే చెరుకు రసంలో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి. అవి బాడీకి ఎంతో మంచివి. దాంతోపాటు నిమ్మరసం కూడా ఈ ఎండవేడి నుంచి కాస్త ఉపశమనం లభించాలంటే కూడా నిమ్మరసం తాగితే కూడా ఎంతో మంచిది. కాబట్టి నిమ్మరసాన్ని కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలంలో చూసుకున్నట్లయితే కూడా వీటన్నిటికీ కూడా మంచి డిమాండ్ అయితే నడుస్తుంది. ఇతర రోజులతో పోల్చుకున్నట్టు అయితే ఈ ఎండాకాలంలో కూడా ఎక్కువ గిరాకీ జరుగుతుందని, మ్యాంగోకి కూడా మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.